వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో పెరుగుతున్న ఇంధన ఆందోళనలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని సూచించడంతో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు తమ కాన్వాయ్ వాహనాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేతలు తమ భద్రతా వాహనాల సంఖ్యను కుదిస్తూ ప్రజలకు సందేశం ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఇంధన పొదుపు చర్యలపై మా ప్రత్యేక కథనం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలపై ఆందోళనలు పెరుగుతున్న వేళ దేశ ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అన్నెసెసరీ వెహికల్ యూసేజ్ తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలి, కార్ పూలింగ్ పెంచాలి, అవసరమైతే వర్క్ ఫ్రం హోం విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రధాని సూచించారు. ప్రధాని పిలుపుతో ముందుగా ఆయన స్వయంగా తన కాన్వాయ్ను భారీగా కుదించారు. సాధారణంగా 12 నుంచి 15 వాహనాలతో వెళ్లే ప్రధాని కాన్వాయ్ ఇప్పుడు కేవలం కొన్ని వాహనాలకే పరిమితమైంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కాన్వాయ్లో చేర్చాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్ వాహనాలను సగానికి తగ్గించినట్లు సమాచారం. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అయితే మహారాష్ట్ర పర్యటనలో బస్సులో ప్రయాణిస్తూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక వాహన దళాన్ని 50% తగ్గించాలని ఆదేశించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రుల కాన్వాయ్లను సగానికి తగ్గించడమే కాకుండా హెలికాప్టర్ వినియోగాన్ని కూడా అత్యవసరాలకు మాత్రమే పరిమితం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రకటించాయి. తెలంగాణలో కూడా ఇంధన పొదుపుపై చర్చ మొదలైంది. రాష్ట్ర గవర్నర్ కాన్వాయ్ను సగానికి తగ్గించనున్నట్టు సమాచారం. మరోవైపు కొందరు మంత్రులు, అధికారులు అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో వర్చువల్ మీటింగ్స్, లిమిటెడ్ వెహికల్ యూసేజ్ పై చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేతలు ఇంధన పొదుపు వైపు అడుగులు వేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్ను కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నాయి. కాన్వాయ్లను తగ్గించడం కేవలం సింబాలిక్ పాలిటిక్స్ మాత్రమేనా, లేక నిజంగానే ఇంధన పొదుపుకు దోహదం చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రజలు మాత్రం నాయకులు ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలపై కూడా ప్రభావం ఉంటుంది అంటున్నారు.